హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. సార్, నాకు ఈ మధ్యలో జ్వరం వచ్చిపోయింది. తర్వాత కాళ్ళ వాపులు అనేవి బాగా వస్తా ఉన్నాయి. కొంతమంది జ్వరం ఏం లేదు, బట్ నా కాళ్ళ వాపులు ఇవి బాగా వస్తా ఉన్నాయి. పిక్కల్లో కూడా అంటే కాఫ్ మజిల్స్ లో కూడా మనకు ఎక్కువ లాగడం అనేది వస్తూ ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ. సో మేము చూసినంత వరకు ఏంటంటే ఈ పిక్కలు లాగడము ఇవన్నీ కూడా ఏంటంటే నవేడేస్ మెగ్నీషియం డెఫిషియన్సీస్ అండ్ లివో కార్నిటిన్ అనేది ఉంటుంది మన బాడీలో. కొన్నిసార్లు ఆ డెఫిషియన్సీ వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి కింద పాదంలో, దాంట్లో ఒకే కాల్లో స్వెల్లింగ్ వచ్చి ఒక రెడ్నెస్ ఇదంతా ఉంది అంటే ఆ కాంపనెంట్ డిఫరెంట్. సెల్లైటిస్ అంటాం దాన్ని. అంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ లాగా ఏదైనా డెవలప్ అయినా కూడా ఆ పార్ట్ దగ్గర అక్కడ స్వెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెండు కాళ్ళలో కూడా వాపులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా అడుగుతా ఉంటారు బేసికలీ. రెండు కాళ్ళలో వాపులు వస్తున్నాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ టూ రీజన్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ కిడ్నీ ఫిల్ట్రేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, అంటే కిడ్నీ డ్యామేజ్ ఏదైనా ఉన్నా, హార్ట్ ఎఫిషియన్సీ అంటే హార్ట్ లో నుంచి మనకు హార్ట్ లో పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వీటికి మనం బేసిక్ టెస్ట్ ఏం చేస్తామంటే, క్లినికల్ ఎగ్జామినేషన్ చూసుకున్న తర్వాత మెయిన్ గా కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది చేసుకుంటాము, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము, అండ్ హార్ట్ కూడా ఈసీజీ 2D అనేది కూడా చెక్ చేసుకుంటాం. వీటిల్లో మనకు బేసిక్ ప్రాబ్లం అనేది అయితే మోస్ట్ ఆఫ్ టైమ్స్ విల్ కన్క్లూడ్ టు వన్ డయాగ్నోసిస్ బేసికలీ. ఆ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మెడికేషన్స్ అది ఇస్తూ ఉంటాం. సార్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కాళ్ళ వాపులు వస్తున్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెగ్యులర్ గా మేము ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాళ్ళ వాపులు ఇలా వస్తున్నాయి అంటే మీరు వీలైనంత వరకు ఏంటంటే ఇంటి వరకు రెస్ట్ తీసుకుంటారు కదా, మనం బాత్రూమ్ వరకు వెళ్ళడము, కిచెన్ వరకు రావడము ఇవన్నీ చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాము అంటే, మనం ఇలా చైర్లో కూర్చున్నాము అంటే కొంత ముందర ఏదైనా టీపాయ్ లాగా ఏదైనా కాలు పెట్టుకొని కాలు పైకి పెట్టుకొని కూర్చోండి. కాలు పాదంని పైకి కిందికి ఆడించే ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయండి. మోకాల్ని కూడా దగ్గరికి మడుచుకోవడము, స్ట్రైట్ చేయడం, ఇవన్నీ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు కిందికి హ్యాంగింగ్ డౌన్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయాలి. నైట్ పడుకున్నప్పుడు కూడా కాలు కింద 2 పిల్లోస్ పెట్టుకొని పైకి పెట్టుకొని పడుకోండి. ఇవి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అండ్ ఒకవేళ వాటర్ ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా అనేది మీ డాక్టర్ మీకున్న ప్రాబ్లం బట్టి, మీకున్న క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ ల్యాబ్ పారామీటర్స్ బట్టి మీరు ఎంత వాటర్ తీసుకోవాలి, ఫుడ్స్ ఏమైనా అవాయిడ్ చేయాలా. అంటే ఏమైతుందంటే దీంట్లో నేను జనరల్ టాపిక్ లాగా చెప్పలేను, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొన్ని కండిషన్స్ లో వాటర్ ఎక్కువ తీసుకునేది ఉంటుంది, కొన్ని కండిషన్స్ లో అట్లా వాటర్ తీసుకోకూడదు అనేది ఉంటుంది. సో కాళ్ళ వాపులు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రికాషన్స్, వీలైనంత వరకు ఎక్సర్సైజ్, కాఫ్ మజిల్ స్క్వీజింగ్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత యాంకిల్ మూవ్మెంట్స్, నీ మూవ్మెంట్స్ అన్ని చేసుకోవచ్చు. బట్ ఫిజియోథెరపీ అనేది వన్స్ యూ ఆర్ బేసికలీ బెటర్, మేబీ ఒక 5 days 10 days తర్వాత మీకు బెటర్ అయ్యావు, ఆ తర్వాత ఓకే ఉన్నావు అంటే మాత్రం వీలైనంత వరకు యూ జస్ట్ స్టార్ట్ బ్యాక్ టు ఎక్సర్సైజ్, బేసికల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మెయిన్ గా చేసుకోమంటాం. బట్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మాత్రం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి, తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.